ఇది డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ కింద కూలిపోయింది. ఆ దానిని పరిశుభ్రం చేయాలని చెప్పి మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి చెప్తాను. ఈ విషయం మాట్లాడతాను చేస్తున్నారు. అటు చాలా మంది ఉన్నారు రైతులు. ఇక్కడ ఎక్కువ నీళ్ళు నీళ్ళు పోయేది ఏం లేదా మాకు. కాలువలు కలపాల మెయిన్ కాలువ లేకున్నందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆల్రెడీ రోడ్ అదే తోకుంది సార్. అదే రోడ్ కు ఇదే ఉట్టే వరదలు కొట్టుకోపోయినా అక్కడ ఎత్తు ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. దీన్ని హైట్ చేయాలి. యాక్చువల్లీ చేసి కాలువ వెడల్పు చేయాలి. రైట్ తమ్ముడు మాట్లాడతాం. సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. మాట్లాడతా సెక్రటరీ ఎమ్మికల్ పెద్ద గడుపు మండలం. ఏమైంది నీకు? ఎంత నానిపోయిందా? మొత్తం నానిపోయేదా మన 3 రోజులు ఇల్లు తెల్లబాటు వచ్చింది బట్టి. ఎన్నాళ్ళే నువ్వు తెచ్చేది? 2 రోజులే. 2 రోజులే. నీకు 2 అయిందా? కాదు 2 రోజులు అయినా 2 కాదా? సో ఇది పరిస్థితి. ఇక్కడ ఉండే రైతులకి వసతి లేదు, నీళ్ళు వస్తే ఇది డౌన్లో ఎక్కువ ఉంది. నీళ్ళు మోకాల్లోకి వచ్చిందా? స్కూటర్లో కొట్టుకుపోయింది. నిన్న స్కూటర్ కొట్టుకుపోయిందా? మాట్లాడు. నీ పేరు? దుర్గయ్య. మాట్లాడుతా సెక్రటరీతో మాట్లాడుతా. ఊరు? నైట్ అనే చేయరు. ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. కాలం నీళ్ళు పోవు, ఏమేం పోవు. నీళ్ళు అవే నీళ్ళు ఇక్కడ వస్తాయి, రివర్స్ కొడతాయి. ఇక్కడే వానకి నీళ్లు రివర్స్ వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక కనీసం ఇవంతా డౌన్ ఫాల్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో మొత్తం నీళ్ళంతా ఇక్కడే స్టాగ్నెంట్ అయ్యి ఈ రైతు ఆవేదన చెబుతున్నాడు. ఈయన 3 సంచులు కొట్టుకుపోయినాయి నీళ్ళలో, ఆమ్దాలు కొట్టుకుపోయినాయి. ఆ రకంగా వెనక పత్తి కూడా నానింది. మన అమ్మాయిలు ఎంత ప్రయత్నం చేసినా నీళ్ళని ఆపేకి చేత కాదు కనుక రైతులకి చాలా భారీ నష్టమైంది. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఈరోజు మార్కెట్ యార్డ్ సెక్రటరీని దీన్ని సంప్రదిస్తాము. మీరు ఇమ్మీడియట్ గా యుద్ధపాతికి కింద ఆ డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఈ డౌన్ ని హైట్ చేయాలా. ఇలాంటివన్నీ తక్షణమే చేయాలా. రైతులు ఈరోజు రైతులు తెచ్చిన సరుకు మీద రైతు నుంచి హమాలి బతుకుతాడు, అలాగే ఫ్యాక్టరీ యజమాని బతుకుతాడు, అక్కడ దళారంగడోళ్ళు బతుకుతారు. ఒక రైతుతో ఇంతమంది బతికినప్పుడు రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే సెక్రటరీ ఏమైనా ధృతరాష్ట్రుడు మాదిరిగా నిద్రపోతున్నాడా, కుంభకర్ణుడు మాదిరిగా నిద్రపోతున్నాడా అతని? ఇప్పటికే 3-4 సార్లు ఈ రకమైన రైతులకు నష్టమైనప్పుడు తర్వాత కనీసము టార్పల్ సౌకర్యం కూడా లేదు. నేను ముఖ్య డిమాండ్ ఏమంటే రైతుల నుంచి డబ్బులు వస్తున్నాయి మార్కెట్ యార్డ్కి, వీళ్ళకు ఒక కామన్ ఇన్సూరెన్స్, ఒక 3 కోట్ల 4 కోట్ల ఇన్సూరెన్స్ చేసి ఇలాంటి రైతులు నష్టపోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి నా డిమాండ్. ఇదే డిమాండ్ రేపు సెక్రటరీ ముందు పెడుతున్నా. ఏర్పడింది 2-3 రోజుల నుంచి రైతులు తెచ్చిన సరుకుకి ఇంతవరకు టెండర్లు లేదు, ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీ ఈరోజు మార్కెట్ కమిటీ బంద్ చేయడం వలన రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఇలాంటివి పనికిమాలిన పనులు చేయకూడదని చెప్పి నా డిమాండ్. కార్డు వేసినావా? నైట్ వచ్చినా. నువ్వు రైతా?
అమ్మాది ఈ సంచులు కుట్టినారు కదా అది ఆందోళన. అందరూ. అదే అదే చూసాము. ఇది కూడా నానింది. రైతులు ఆవిడ ఎవరు రైతు ఇక్కడ రైతు పైకి బాగానే ఉంది. ఆ, ఏమ్మా రైతు రైతు. ఆయమ్మతో మాట్లాడుతుంది. ఆయమ్మ రైతే కదా, రైతు. చిన్న బెండే కదా పెద్ద బెండే కదా? పెద్ద బెండే కదా. ఎన్ని సంచులు తెచ్చినావమ్మా? మొత్తం నానిపోయింది, తీవ్రమైన నష్టమైంది, రేట్ తక్కువ వస్తుంది కదమ్మా. నీ పేరేమ్మా? రాగమ్మ అని చెప్పు. రైతు రాగమ్మ. పెద్ద బెండకాయలు నిన్న 90 సంచులు తీసుకొచ్చారు. మొత్తం సరుకు నానింది. మనకి దీనికి సరైన సదుపాయాలు మార్కెట్ కమిటీ కల్పించాలా? అలాంటి సౌకర్యం ఏం కల్పించకుండా రైతులకు తీవ్ర నష్టం చేయడం మంచిది కాదు. ఇది సెక్రటరీ గారితో మాట్లాడతాం. ఏమ్మా ఉండింది ఆడ ఇరుపాపురమ్మా, సుల్తాన్పురం. సుల్తాన్పురము. ఏం నీ చెనికాయలు నాన్నవా? అక్కడే ఇది ముమ్మడి ఏరియా కదా. సరే సరే, మొత్తానికి వర్షం వచ్చి నష్టమైంది. మరి ఏం చేస్తాం? నీ పేరు చంద్రన్న. అట్లా తిరుగు, అట్లా చూడు. చంద్రన్న చాలా ఆవేదన చెందుతున్నాడు. రైతులకు ఇట్లా నానిపోయి నష్టపోయినారు. సుల్తాన్పురం ఆయన, ఈ ఆధునిక మండలమే ఆయన. మన రైతుకు నష్టపోయింది. ఈ విషయం సెక్రటరీ గారితో మాట్లాడుతా. అమ్మాలి ఆ? ఆ పక్క ఎక్కువ ఉందంట కదా నష్టం. ఆయన పక్క ఇంకా ఎక్కువ అంటే అది డౌన్ తక్కువ ఉంటుంది అదే కాబట్టి మాట్లాడతాం, ఆడిపోతాం. టెండర్ అయిపోయిందమ్మ కదా ఇది? అయిపోయింది. నిన్న ఇంకా తీసుకోపోలే. ఏమప్పా తమ్ముళ్ళు, రైతులకి ఏమన్నా బాగా చేస్తామమ్మా. నువ్వే కదా రైతుకు మోసేది, మీరే కదా. కాదు, రైతు అన్నం పెడితే మనం అన్నం తింటున్నాం. ఇదిగో కడతాం. కాలువ లేదా? ఇది డ్రైనేజ్. రామా ఇప్పుడు రావా. ఎవరు చాలా మంచి ఆదోని మండలం. గట్టిగా మాట్లాడు. నేను సమస్యకి రాలే, నీ కష్టాలు చూసాక వచ్చినా. ఎందుకంటే మా వాళ్ళు నువ్వు పండిస్తే వాళ్ళు తింటారు. మళ్ళా అదే ఇది యాక్చువల్గా డ్రైనేజ్ పైన సిల్ట్ మూసుకుపోయింది. మరి దానిపైన కూడా శ్రద్ధ లేవు. కష్టం తల్లి. ఎన్ని సంచులు ఇచ్చావు? రేటుగా 32 కేజీలు వేసుకున్నాను. రేటు లేదు, దానికి ఎవరు వచ్చాడో లేదు. మనం ఏం తిని బతకాలా చేసుకొని. వీళ్ళు ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు, సరైన సౌకర్యాలు లేవు, రైతులకు ఇబ్బంది ఉంది. మరి ఇవన్నీ మార్కెట్ కమిటీ సెక్రటరీతో మాట్లాడుతా మీ సమస్యల గురించి చెప్తా. ఇది కామన్. ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి చేయాలా. ఇలాంటి ఆపద వచ్చినప్పుడు, రైతులకు నష్టపోయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ వీళ్ళకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. అది నేను డిమాండ్ చేస్తున్నా. అది నేను మాట్లాడతాను తల్లి. లేదయ్యా, మాకి ఈరోజే లేదు. మాకి
కడుపు నుండి నేను అన్నం వచ్చే లేదు నిన్న. ఎందుకు వచ్చిన మరి అడుక్కున్నాక వచ్చావు కదా మరి. మీకోసం వచ్చిన నడుకుంటాం కాను కాను చాలా మంచి మన ఆదోని మండలంలో బంగారయ్య ఉంటారు కదా బంగారయ్య మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండెదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి